Hi, this is Jabardast Vinod. మీరు ఎంతగా ఆదరించే వినోద్ని ప్లీజ్ లైక్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఎంఆర్ న్యూస్ ఛానల్. నిరంతర వార్తా శ్రవణ యూట్యూబ్ ఛానల్ మన ఎంఆర్ న్యూస్ ఛానల్. నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని కచ్చరిమెట్టలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి గరుడ వాహన సేవా కార్యక్రమాన్ని ఉభయకర్త తిరువీధి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆరతులిచ్చి స్వామివారికి స్వాగతం పలికారు. అనంతరం డీజే పాటలతోటి కోలాటాలతోటి అత్యంత వైభవంగా పురవీధులలో స్వామివారిని ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భక్తులకు తిరువీధి ప్రసాద్ ఆధ్వర్యంలో అన్నప్రసాదాలను పంచిపెట్టారు. ఓం నమో వెంకటేశాయ. కావలి కచ్చేరిమెట్టలో వెలసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి ఆ స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో జరుగుతాయి. ఆ సందర్భంలో ఈ సంవత్సరం కూడా మార్చి 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజున నిన్న హనుమంత సేవ బ్రహ్మాండంగా నర హరిబాబు అమ్ములు సుబ్బరాయుడు బుజ్జమ్మ వారి దంపతులతో కోలాహలంగా జరిగింది. అదేవిధంగా ఈ రోజు స్వామి వారికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గరుడ వాహనం పైన ఈ రోజు ఆ స్వామి యొక్క మరి ఆయన పురవీధులలో ఊరేగుతూ అందరికీ కూడా ఆయన దైవ దర్శనం ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపటి రోజున కళ్యాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆదివారం రోజున అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఆ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా నేను సోమవారం రోజున అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఆ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం కూడా దాదాపు 8 సంవత్సరాల నుంచి నేను ఒకటే ఆ కార్యక్రమాన్ని మరి నా జీవిత కాలం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన ప్రకారం కూడా ఈ సంవత్సరం మరి 8వ సంవత్సరంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ప్రతి సంవత్సరంలో పాల్గొనే విధంగా భక్తులు కూడా ఈ సంవత్సరం కూడా కోలాహలంగా అత్యంత వైభవంగా స్వామి వారిని దర్శన భాగ్యం చేసుకునేందుకు మరి ఆలయ కమిటీతో వాళ్ళందరూ కూడా మరి సంయుక్తంగా కలిసిమెలిసి ఈ యొక్క కార్యక్రమాలు మేము అందరూ కూడా దిగ్విజయం చేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా రేపటి సంవత్సరం కూడా ఒక పాలక మండలి కొత్తగా ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాల్లో నేను గతంలోనే చెప్పుకున్నాను, ప్రతి నెల కూడా ఒక కార్యక్రమం స్వామి కార్యక్రమం చేయాలి. అది ఒక వారం ఉంగెల సేవ, ఒక నెలలో మరి దీపాలంకరణ ఇట్లా కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా రథసప్తమి కానీ ముక్కోటి కానీ వైభవంగా మనం చేసుకుంటా ఉంటే ఈ యొక్క కచ్చేరిమెట్ట ప్రాంతమే కాదు కావలి పట్టణం కూడా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి బ్రహ్మాండంగా విదజిల్లి అందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల్లో కూడా పాల్గొంటున్నాం మా ప్రతి కచ్చేరిమెట్ట ప్రాంత మరి కావలిపట్నం ప్రాంత కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళా మనులందరూ కూడా బ్రహ్మోత్సవాలు ఏర్పడినప్పటి నుండి వారి భక్తి శ్రద్ధలతో వారు ఉదయం కానీ సాయంకాలం కానీ ఏ బ్రహ్మోత్సవాలు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వాళ్ళు కూడా చేతులు జోడించి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ.